అంతే. అయ్యో, నేను తప్పు చేయకుండా నువ్వు చేసిన తప్పుని నా మీద వేసుకున్నానా? ఆ ఎదవలు నీ పైన అఘాయిత్యం చేయకుండా నేను కాపాడినందుకు బదులుగా ఒప్పుకున్నానని ఆ మత్తులో చెప్పావు. అయ్యో, ఇప్పుడు ఇలా కట్టేసి వీళ్ళేం చేస్తారు? ఇదిగో పెద్దయినా, ఈ అమ్మాయికి ఎక్కిన మత్తు పూర్తిగా దిగింది. ఇప్పుడు ఏం చేస్తారని అడుగుతుంది. ముందు మా ఆచారం ప్రకారం తప్పు చేసినందుకు పరిహారంగా అమ్మవారిని పునఃప్రతిష్ఠ చెయ్యాలి. అది ఈ అమ్మాయి చేతుల మీదుగా జరగాలి. ఆ తర్వాత అర్ధరాత్రి 12 గంటలకి మా గూడెంలోని ప్రతి తలుపు తిరిగి పసుపు నీళ్లు చల్లి రావాలి. బావా, వీళ్ళేంటి నాతో హర్రర్ కథ ప్లాన్ చేస్తున్నట్టున్నారు? లాభం లేదు మ్యాగే. చచ్చినట్టుగా వాడు చెప్పినట్టు చేయాల్సిందే. కాదు అంటే చంపేసేలా ఉన్నారు మూర్ఖులు. అప్పుడు ఒక్క అర్ధరాత్రి కాదు, ప్రతి అర్ధరాత్రి దెయ్యమై గూడెం చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒప్పుకో. ఓకే అయితే. కుర్రో దొరా, ఈ కూనకి పెళ్లి కాలేదు దొరా. పునఃప్రతిష్ఠ చేయడానికి ఈ కూన పనికిరాదు. అమ్మయ్యా, అదేదో చేయడానికి నేను ఎలిజిబుల్ కాదంట బావా. వదిలేస్తారనుకుంటా. పరిహారం కుదరలేదంటే పరిష్కారం జరగాల్సిందే. ఏర్పాట్లు చేయండి. పొద్దు ముకేలోగా అన్ని జరిగిపోవాలా?